ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ చూసి మీరు షాక్ అయ్యారో అంతే, మా వాళ్ళు అలాగే ఉంటారు. మరి అంతకంటే డబల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రెడీ రోజు ఓషివంగ్ లో మనం ఆడుతున్నాం జంపింగ్ జపాంగ్ అనే ఆట. ఎలా ఆడాలి ఏంటి రూల్స్ అంటే, మీకు 9 బాల్స్ ఇస్తా, మీకు 9 బాల్స్ ఇస్తా. ఇది ఇలా తీసుకొని ఒక బాల్ మేము ఇలా వేయగానే దీన్ని ఇలా ఎగరేసి అలా క్యాచ్ చేయాలి, అంతే, సింపుల్. సో 9 ఛాన్సెస్ ఉన్నాయి, 9 పాయింట్లు సాధించే అవకాశం కూడా ఉంది. వనజ అండ్ దీప్తి రెడీగా ఉన్నారు ఫస్ట్ రౌండ్ ఆడడానికి. చూద్దాం మరి వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారో. రెడీ, 3, 2, 1 స్టార్ట్. మొదటి బాల్. మీకు బియ్యం చెరగడం బాగా అలవాటు ఉన్నట్టు. రెండో బాల్ పైకి ఎగరండి, పైకి. తొందరపడకండి, పైకి ఎగరేయండి. అది. Yes, దాంట్లో వేయండి. నాలుగో బాల్ వెనక్కి ఎగరేయడం కదా, పైకి. పైకి ఇంతకు ముందు ఇలా వేయండి. Yes. త్రుటిలో తప్పిన ప్రమాదం Same. బాల్. అరే సూపర్. ఏంటి 4 బాల్ వేస్తారా? ఓ కమాన్ కమాన్, బోడి కొట్టు కొట్టు, బోడి కొట్టు. Yes, good, good. బోణి కొట్టమ్మా నువ్వు, బోణి కొట్టం. అలా జరిగింది, దీప్తి గారు సాధించారు. అదనమాట. ఆ 1, ఆ 2, ఆ 3, ఆ 4, 5, 6 పాయింట్లతో ఈ రౌండ్ లో విన్నర్ గా నిలిచి. ఆల్రెడీ రోజు ఓషివంగ్ లో మనం ఆడుతున్నాం జంపింగ్ జపాంగ్ అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి రెడీగా ఉన్నారు రేవతి గారు అండ్ సునీత గారు. 9 బాల్స్ ఇస్తాం, 9 పాయింట్స్ సాధించవచ్చు. మొదటి బాల్ 3, 2, 1 స్టార్ట్. తీసుకో. పైకి వేయండి, పైకి ఇక్కడ ఎగరేయండి, వేసుకోండి. ఈజీ అవుతుంది. పైకి పైకి. పైకి ఎగరేయండి. ఇంకా మనకి 6 ఛాన్సులే ఉన్నాయి. కొంచెం పైకి ఎగరండి, ఎక్కువ పైకి ఎగరండి, పర్వాలేదు. అదే, అయ్యో ఓకే, సూపర్. అయిపోయింది మనకి. ఈసారి గ్రీన్ కలర్ కలిసి రాలేదు. గుడ్ గుడ్. 1, 2, 3, 4, 4 పాయింట్స్. ఈ రౌండ్ లో రేవతి గారు సాధించారు 4 పాయింట్స్. ఈ రోజు ఓషివంగ్ లో మనం ఆడుతున్నాం జంపింగ్ జపాంగ్ అనే ఆట. నెక్స్ట్ రౌండ్ లో ఆడడానికి అజిత గారు, పద్మజ గారు రెడీగా ఉన్నారు. మరి ఎవరు ఎన్ని పాయింట్స్ క్యాచ్ చేస్తారో చూద్దాం. సో 3, 2, 1 స్టార్ట్. ఫస్ట్ బాల్. పైకి 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 పైకి, కొంచెం ఎక్కువ పైకి ఎగరేయాలి. బియ్యం చెరిగినట్టు చెరకండి. తిప్పాలి, తిప్పి పట్టాలి, ఇటువైపు పట్టాలి. కొంచెం ఎక్కువ పైకి వేయండి మా, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. కొంచెం పైకి, పైకి ఇస్తారండి, పైకి. పడిందా? వేసాను. పైకి వేయండి, బాగా పైకి వేస్తే మీకు ఈజీ. మళ్ళీ పైకి. కంప్లీట్. ఏంటి మొత్తం వేస్తున్నట్టున్నారు? గేమ్. ఏంటి పైకి, ఎంత పైకి? ఓకే, పద్మజ గారు సాధించారు 1 పాయింట్. 1, 2, 3, 4, 5, 6 పాయింట్లు. ఈ రౌండ్ లో అజిత గారు 6 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు. ఈ రోజు ఓషివంగ్ లో మనం ఆడాం జంపింగ్ జపాంగ్ అండ్ విన్నర్స్ వనిజ గారు, రేవతి గారు అండ్ అజిత గారు. కంగ్రాచులేషన్స్ విన్నర్స్ కి. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనం అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రాజశ్రీ గారు. ఎలా ఉన్నారు అమ్మా? బాగున్నాను. సో అందరం ఒకటే కుటుంబం కాబట్టి మీరు ఏదో చెప్పాలని వచ్చారు, చెప్పండి మా. మా అమ్మగారు నాకు 2.5 years ఉన్నప్పుడే చనిపోయారు. సో అమ్మ ప్రేమ ఎలాంటిదో కూడా తెలియదండి నాకు. మా నాన్ననే చూసుకున్నారనమాట. ఎంతమంది మీరు? నేను ఒక్కదాన్ని, నో సిస్టర్స్, నో పాప. ఎందుకు అమ్మగారికి ఏం జరిగింది అప్పుడు? హెల్త్ ఇష్యూ. సో 2.5 years మీకు చిన్న పాప. 2.5 years. నాన్నగారు ఏం వర్క్ చేసేవాళ్ళు?
నాన్నగారు బిజినెస్. సో అమ్మకి ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చి మీకు అసలు ఊహ కూడా తెలియని టైం. ఇంట్లో ఇంకా నానమ్మ అమ్మమ్మ నానమ్మ ఉన్నారు, నాన్న వాళ్ళ మదరు, ఆమెనే చూసుకునింది. మా నాన్ననే మ్యారేజ్ చేశాడు. నాన్న అంటే అంత చిన్న వయసులో అమ్మగారు చనిపోతే నాన్నగారు మళ్ళీ పెళ్లి కూడా చేస్తారు. చేసుకోలేదు. అంటే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో ఏమో తెలియదని నాన్న వాళ్ళు చేసుకోలేదు అనమాట. 100% కరెక్ట్. ఏమో మేబీ మంచి పిన్ని రావచ్చు, లేదు అంటే మీకు టార్చర్ పెట్టే పర్సన్ రావచ్చు, అది చూసి ఆయన తట్టుకోలేకపోవచ్చు. సో దానికోసం 2.5 years పాప కోసం తన లైఫ్నే త్యాగం చేసుకున్నారు నాన్నగారు. అలాగే చూసుకున్నారు. ఒక స్కూల్కి వెళ్ళేప్పుడు కానీ పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అడిగి హెయిర్ స్టైల్ వేయించుకునేదాన్ని. మా నాన్నమ్మకు కూడా హెల్త్ ఇష్యూనే, సో వాళ్ళని వీళ్ళని అడిగి వేయించుకునేదాన్ని. సో నాన్నే బాక్సులు పెట్టడం అన్నీ నాన్నే చేసేవాడు. అన్నీ చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ తర్వాత అయితే నేను చదివింది ఇంటర్మీడియట్, చదివించాలంటే చాలా కష్టం కదా, సో అందువల్ల అయితే మ్యారేజ్ చేశారు. అంటే కొంచెం ఇంట్లో ఉంటే ఇంటర్మీడియట్ తర్వాత వంటది మీరు చేస్తే నాన్నగారు కొంచెం నాకు మ్యారేజ్ అయినాక తర్వాత మా నాన్ననే కూడా ప్రెగ్నెంట్ అప్పుడు తల్లి ఉండాలి కదండి ఎవరికైనా. ఈవెన్ కన్యాదానం అనేది కూడా ప్రతి పేరెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. సో దానికోసం ఎదురు చూస్తుంటారు. సో మీకు ఎవరు చేశారు కన్యాదానం? నాకు మా పిన్ని బాబాయ్ చేశారు. మా నాన్నకు నన్ను కనిన దానికి కూడా లేకుండా పోయింది. సో సాధారణంగా అమ్మ లేనప్పుడు మీరే తల్లిగా మీరే కూతురుగా చూసుకున్న మీరు పెళ్ళయి వెళ్తున్నప్పుడు కూడా ఆయన భరించడం చాలా కష్టం. తర్వాత అయితే మా నాన్న నాకు పెళ్ళైనాక 7 years మా నాన్న కూడా చనిపోయారు. ఎందుకు నాన్నగారికి ఏం జరిగింది? నాన్నగారికి కొంచెం జాండీస్ ప్రాబ్లం వచ్చింది, సో అందువల్ల చనిపోయారు. సో పత్యం అది ఏమన్నా మిస్ అయ్యి మేబీ. అంటే అక్కడ నా దగ్గరికి రాలేదన్నమాట. వద్దమ్మా నీకు ఇబ్బంది అవుతుంది, నీకు కష్టము, నీకు విలువ ఉండదు అని రాలేదు. సో మీ దగ్గరికి ఆయన రాలేదు, మిమ్మల్ని కూడా వద్దని చెప్పారు. నేనే చూసుకుంటాను, నేనే పడతాను. ఫీవర్ వచ్చి అది జాండీస్ గా చేంజ్ అయిపోయింది. సో అలాగే ఎక్స్పైర్ అయిపోయారు. ఈ పొద్దుటికి కూడా మా పిల్లలు అడుగుతారు, అమ్మ సమ్మర్ హాలిడేస్ కి అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, నాకెవ్వరు లేరు. మీకు ఎంతమంది మా పిల్లలు? 2 పిల్లలండి, బాబు పాప. సార్ ఏం చేస్తారు? మా హస్బెండ్ వచ్చి షాప్, బిజినెస్, మొబైల్ షాప్. సో మీ లైఫ్ హ్యాపీగానే ఉంది? మా నాన్న కంటే ఎక్కువగా చూసుకుంటారండి మా హస్బెండ్. ఏ లోటు రాకుండా చేస్తారు. మనం అనుకుంటాం ఎందుకు మనకే దేవుడు అన్యాయం చేశాడు అని. ఏమో ఇటు సైడో ఒక సైడ్ అన్యాయం జరిగితే వేరే సైడ్ మంచి జరుగుతుంది. సో బట్ దేవుడు అంటూ ఉంటాడు, ఏదో ఒక సైడ్ చూసుకుంటూ ఉంటాడు. కానీ ఈ జరిగే సిచ్యువేషన్స్ మన చేతుల్లో ఉండవు. సో అట్లా జరుగుతూనే ఉంటాయి. బట్ ఏదైనా మనం ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలి, ధైర్యంగా ఉండాలి. బట్ అమ్మ నాన్న మనకి మీతో భౌతికంగా లేకపోయినా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏమో మీ పిల్లల్లోనే ఒక పాపలో అమ్మ, ఒక బాబులో నాన్న ఉండొచ్చు.